హలో అండి. హలో. హ్మ్. మోమోస్ విని ఉంటారు కదా! గోధుమ పిండితో మోమోస్ అనమాట. ఇక్కడ నేను ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని అందులో క్యారెట్స్, క్యాబేజ్, కొద్దిగా క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు కూడా వేసి అన్నీ ఒక్కసారి బ్లెండ్ చేసేసానండి. బ్లెండర్‌లో చాలా తేలిగ్గా బావుంటదనమాట. ఈజీగా అయిపోతుంది మనం చేసుకోవడానికి. లేదు అవకాశం లేదు అనుకుంటే క్యారెట్ తురుముకోవచ్చు. క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మోమోస్కి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఒకసారి నేను కలిపి మధ్య మధ్యలో ఏదన్నా పెద్ద ముక్కలు ఉన్నాయా అని తీసేస్తున్నాను అనమాట. తర్వాత ఇందులో 2 చెంచాల సోయా సాస్, 2 చెంచాల చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. వేసి ఒక పావు చెంచా ఉప్పు, 2 చెంచాల కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని లైట్గా దీన్ని మగ్గనివ్వాలన్నమాట. ఒక 5-10 నిమిషాల లోపల మూత పెట్టి కూడా మగ్గనివ్వచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఇదంతా కూడా స్టఫింగ్ అండి. అయితే ఇందులో 2 కప్పులు స్వీట్ కార్న్, అంటే మీరు స్వీట్ కార్న్ కనుక ఫ్రెష్గా ఉంటే డైరెక్ట్గా వేసేసి లైట్గా వేపుతున్నప్పుడు మగ్గిపోతాయి. లేదు అంటే సపరేట్గా ఉడికించి దీంట్లో యాడ్ చేసుకోండి. 2 కప్పుల స్వీట్ కార్న్ మెయిన్ అనమాట. అయితే స్వీట్ కార్న్ కూడా మీకు అవకాశం ఉంటే బ్లెండ్ చేసి వేసుకోండి. ఓకే, మనం కార్న్ లాగా వేస్తే మోమోస్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. లేదు, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. మీకు అలా ఒక అవకాశం ఉంది. ఓకే, కూరగాయలతో పాటే స్వీట్ కార్న్ కూడా బ్లెండ్ చేసి వేసుకోవచ్చు. తర్వాత నేను అలాగే చేశాను, బ్లెండర్లో వేసేసాను అనమాట. అయితే ఇక్కడ నేను ఫస్ట్ మైదా పిండితో ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి 1 కప్పు మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను. మోమో షేపింగ్ ఇచ్చి చేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను అనమాట. దానికని ట్రై చేశాను. అయితే మనం కర్రీ చేసేటప్పుడు కాస్త సోయా సాస్, చిల్లీ సాస్ అన్నీ వేసాము. అందులో క్యాబేజ్ ఉడికేటప్పుడు కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది కదా, డ్రైగా లేదు, కంటెంట్ ఎక్కడ కూడా ఫ్రైడ్గా లేదనమాట. దానివల్ల మోమో షేప్ ఇచ్చేటప్పుడు నాకు ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఒక్కసారి ఈజీ టెక్నిక్ నేర్పిస్తున్నాను, ఒక్కసారి గమనించండి. ఇక్కడ మనం చపాతీ మన పొయ్యరు మీద చాలా పల్చగా, ఎప్పుడూ కూడా మోమోలో ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా తేలిగ్గా చేసేస్తున్నాం కదా అని మనం అనుకుంటామండి. కొన్ని యూస్ఫుల్ టిప్స్ కనుక తెలియకపోతే మోమోస్ అస్సలు బాగోవు అనమాట. ఇది ఒడిస్సా స్పెషల్ మోమోస్ ఇవి. స్టీమ్ ఫుడ్స్ కాబట్టి బాగుంటాయి. ఒక్కసారి చూడండి. చపాతీ పల్చగా ఒత్తుకోవాలి. అప్పడం అయితే ఏ మందంలో ఉంటుందో అదే మందంలో మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు ఏదైతే దాని చుట్టూ లెఫ్ట్ ఓవర్ ఉందో తీసి మళ్ళీ కూడా రీయూస్ చేసుకోవచ్చు. ఇలా మనం అప్పడం సైజులో పెట్టాం కదా, ఇప్పుడు ఉపయోగించే చెంచా కూడా చిన్నదైతేనే కరెక్ట్గా దాంట్లోకి ఫిట్ అవుతుంది. చూడండి, నేను ఇలా మోమో షేప్ ఇవ్వడానికి ట్రై చేశాను. అంచులకు వచ్చేసరికి దాంట్లో ఉన్న కంటెంట్ నాకు 2 వైపు క్లోజ్ చేయడానికి కుదరటం లేదు, అతుక్కోవటంలా నేను డిఫికల్టీ ఫీల్ అయ్యానమాట. ఇంకోసారి ఎప్పుడైనా కూడా మోమో షేపింగ్ మీకు చూపిస్తా, మీకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మోమోస్ చాలా డెలీషియస్గా ఉంటాయండి. ఇలా షేప్ ఇస్తూ చేస్తూ పోతే మనకి టైం చాలా ఎక్కువగాను పడుతుంది, ఎక్కువ క్వాంటిటీ తినలేమన్నమాట. సో నేనేం చేశానంటే ఒక ఐడియా ప్లే చేశాను ఇక్కడ. మనం ఎందుకు ఇలా చేయకూడదు అని చెప్పి నాకే ఆలోచన వచ్చింది. ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు ఈ మధ్య రిపీట్ చేస్తున్నాను. చాలా పద్ధతిగా, ఒబీడియంట్గా ప్రతి ఒక్క షెఫ్ దగ్గర ఉన్న టెక్నిక్స్ నేను జాగ్రత్తగా గమనిస్తాను, నేర్చుకుంటాను. యూట్యూబ్లోనే, పర్టికులర్గా బయటికి వెళ్ళి కాదు. ఒబీడియంట్ స్టూడెంట్గా ఉంటూ నా ఓన్ థాట్స్తో నాకు నేనే మాస్టర్గా నా ఛానల్లో ఉంటానన్నమాట. ఐఎమ్ నెవర్ ఏ కాపీ క్యాట్. ఐ జస్ట్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద కంటెంట్. ఐఎమ్ ద మోస్ట్ ఒబీడియంట్ స్టూడెంట్ వైల్ లెర్నింగ్ టెక్నిక్స్ అండ్ టిప్స్ ఫ్రమ్ అదర్ షెఫ్స్. బట్ ఐఎమ్ ద మాస్టర్ టు మై ఓన్ ఛానల్. ఓకే, ఎందుకంటే అప్లికేషన్ పార్ట్లో నాకు కష్టం సుఖం నాకు ప్రాక్టికల్గా అర్థమైపోయింది. అయితే ఆ మోమోని మనం అప్పడం సైజులో పెట్టి చక్కగా స్టఫింగ్ పెట్టి నార్మల్గా క్లోజ్ చేసేయటమే, చాలా సింపుల్గా బాగుంటుంది. ఇక్కడ పాయింట్ 1 ఇదేంటంటే గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను. పల్చగా ఒత్తుకోవడం మెయిన్. ఆ తర్వాత దాన్ని కంటెంట్ బయటికి రాకుండా ఈజీగా క్లోజ్ చేయడం సెకండ్ స్టెప్. చిన్న చెంచా తీసుకొని మీ ఎంత క్వాంటిటీ పడుతుందో గెస్ చేసుకొని పెడితే
మీకు క్లోజ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. లేదంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టారనుకోండి, అక్కడ అతికించడానికి ఇబ్బంది అవుతుంది. గోధుమ పిండికైతే ఎటువంటి బైండింగ్ ఏజెంట్ అక్కర్లా, అదే న్యాచురల్గా క్లోజ్ అయిపోతుంది. సో అది మెయిన్. ఫోర్క్ స్పూన్తో ఒకసారి ప్రెస్ చేస్తే మీకు డిఫికల్ట్గా ఉంటుంది. అయితే ఉడికించిన తర్వాత చల్లారాక కొంచెం డీప్ ఆయిల్ ఫ్రై చేసుకుంటారు. దాన్ని ఫ్రైడ్ మోమోస్ అంటారు. నాకు జనరల్గా స్టీమ్ మోమోసే నచ్చాయి అనమాట. మీకు అవి ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఫోర్క్ స్పూన్తో క్లోజ్ చేయడం. అయితే ఒక విషయం అండి, ఇందులో పన్నీర్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ముక్కలు పన్నీర్ తరిగి వేసుకోవచ్చు. మనకి ఈ యొక్క క్యూబ్స్ అని వస్తాయి కదా, అమూల్ వాళ్ళ దాంట్లో చీజ్ క్యూబ్స్ అని వస్తాయి. అవి తురిమి కూడా 2-3 క్యూబ్స్ తురిమి కూడా దీంట్లో స్టఫింగ్ కింద మీరు పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చీజీ మోమోస్ బాగుంటాయి, పన్నీర్ మోమోస్ బాగుంటాయి. బేస్ మాత్రం వెజిటబుల్స్ ఇదనమాట. మీరు గోధుమ పిండితో కనుక చేసుకోగలిగితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు ఇష్టపడేది ఇలాంటి చిన్న చిన్న స్నాక్సే అనమాట. అందులో ఇప్పుడు వర్షాకాలం చక్కగా వేడి వేడి మోమోస్ ఎంతో డెలీషియస్గా ఉంటాయి. ఇది స్నాక్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా తీసుకోవచ్చు. మనం ఉపయోగించే గోధుమ పిండి, అన్ని రకాల కూరగాయలు, ఇంకా కూడా కొద్దిగా చీజ్, మీరు పన్నీర్ కూడా వేసారంటే వైటమిన్ B12 కూడా యాడ్ చేసిన వాళ్ళు మొత్తం బెస్ట్ ప్రీబయాటిక్ ఫుడ్ అని చెప్పచ్చు. ఎక్కువగా మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి. తర్వాత మనం గట్లో ఉన్నటువంటి హెల్దీ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా ఫైబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది చక్కగా స్వీకరించి బ్యూటరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట, టు ప్రివెంట్ ప్యాంక్రియాటిక్ అండ్ intestinal cancers, okay, other cancers of the gut also. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. చక్కటి ఫుడ్ మనం స్టీమ్ చేసేసుకోవచ్చు. ఇంకా మైదా అంటారా, అది మీ ఆప్షన్ చాయిస్ అండి. ఎందుకంటే బ్రెడ్లో కూడా బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ ఉన్నట్టుగా నేను ఎక్కువగా వైట్ బ్రెడ్డే ప్రిఫర్ చేస్తా. బాగా మాకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలా మన లిమిటేషన్స్ మనకి తెలుసు కాబట్టి, ఒకటి తినాలా, 2 తినాలా, అప్పుడప్పుడు తినాలా అనేది, సో ఎవరి హెల్త్ ఇష్యూస్ బట్టి వాళ్ళది గమనించుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రెసిపీస్ మనం ఎంత చెప్పినా కూడా అన్నిటితోనూ బాగోవు. I told about this because instead of maida, మోమోస్ మాత్రం the sherbeti atta is very comfortable for its closing mechanism. The comfort, that's what I'm saying. స్పూన్ ఉపయోగించేది కేర్ఫుల్గా చిన్న స్పూన్ ఉపయోగించడం. 4వ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు కొద్దిగా మనం ఆయిల్ కోటింగ్ బ్రష్ తీసుకొని, నేనైతే పల్లి నూనె వాడానండి. దాంట్లో ఆయిల్లో డిప్ చేసుకొని లైట్గా మోమోస్కి అప్లై చేసుకోవాలి. మోమో మనం ప్యాన్ మీద పెడతాం కదా, ఆ ప్యాన్ మీద కొంచెం అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. మోమోస్లో పెద్ద డిఫికల్టీ ఏంటంటే, అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు, తొందరపడి పెట్టేస్తారు. నానా యాతన అయిపోతుంది అనమాట. నాకు అసలు చాలా సంవత్సరాలు మోమోస్ చేయడమే రాలేదండి. కుకింగ్ ఛానల్లోకి వచ్చాక పర్ఫెక్షన్ వచ్చేసింది. అలా మనం మోమోస్ ప్యాన్ మీద లైట్గా కుకింగ్ ఆయిల్ కనుక అప్లై చేసుకొని ఈ మోమోస్ని సెట్ చేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా మోమోస్ మనకి చేతికి వచ్చేస్తాయి అన్నమాట. తీసేటప్పుడు హ్యాండిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు క్లోజ్ చేసేటప్పుడు చిరిగిపోతుంది, ఆ మోమో అనేది టియర్ అయిపోతుంది. అసలు అది ఒకటి గమనించుకోవాలి. మీరు అతికిస్తారు, మరి మోమో స్టిక్ అవ్వకుండా జాగ్రత్తగా కొద్దిగా చల్లారాక మాత్రమే మోమోని స్లోగా తీయాలి. మీరు కొంచెం హ్యాండ్లింగ్ సరిగ్గా చేయకపోయినా ఆ కంటెంట్ కట్ అయిపోయి మోమో వీట్ అంతా కూడా కంటెంట్ బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా చక్కగా ఇలా చిన్న చిన్న మోమోస్ మీరు చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. షేపింగ్ అనేది వీటితో కొంచెం డిఫికల్టే, ట్రై చేయండి. మీకు అవకాశం ఉన్నప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడు మైదాతో షేపింగ్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు, అంతేనండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మోమో చట్నీ లేకపోతే మోమోస్ అస్సలు డెలీషియస్గా ఉండవు. మీరు ముందు రోజు కావాలంటే మోమో చట్నీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే నెల రోజులైనా కూడా మోమో చట్నీ అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా ఒక 8 టమాటాలు తీసుకోండి, లోకల్ టమాటాలు. 8 ఎండుమిర్చి, 8 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ అంటాం కదా, వెల్లుల్లిపాయ రెబ్బలు 8 తీసుకొని అన్నీ కలిపి చక్కగా మ్యాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2-3 చెంచాలు కుకింగ్ ఆయిల్ వేసుకొని అందులో బాగా ఈ ప్యూరీ వేసి తిప్పుతూ ఉండాలి. దాంట్లో 2 చెంచాల సోయా సాస్, 2 చెంచాలు లేదంటే 1 చెంచా సరిపోతుందండి సింథటిక్ వెనిగర్ వేసుకొని, తర్వాత కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు, 1/2 చెంచా లేదా 1/2 చెంచా ఉప్పు వేసుకొని బాగా కుక్ చేయాలి మూత పెట్టి. అయితే 1 చెంచా మాత్రం పంచదార వేసుకోవాలండి. పంచదార, వెనిగర్ ఎప్పుడు కూడా మనకి ఈ మోమో సాస్ పాడవకుండా కూడా మనకి హెల్ప్ చేస్తాయి.
1 మంత్ అయినా కూడా ఫ్రెష్గా ఉంచుతాయి. రెండోది పంచదార అనేది కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుందనమాట. ఈ యొక్క సాస్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంత షుగర్ వద్దనుకున్న వాళ్ళు ఒక పావు చెంచా నుంచి అర చెంచా కూడా పంచదార వేసుకోవచ్చు. ఇలా మనం చేసి చూసాను నేను. నెల రోజులు కూడా పాడవలేదన్నమాట. ఈ ఈ మోమోస్ ఒకసారి మీరు గమనిస్తే చక్కగా స్టీమ్ కొడికిపోయి ఎంతో డెలిషియస్గా ఉన్నాయండి ఈ స్టీమ్ మోమోస్. కాకపోతే మోమోస్ ఎప్పుడు కూడా వేడి చల్లారిన తర్వాత బాగోవండి తినటానికి. కాస్త మనం ముందుగానే చూసుకోవాలి. వేడి చల్లారక ముందు మోమోస్ని కనుక మనం తినగలిగితే వేడివేడిగా స్టీమ్ మోమోస్ చాలా బాగుంటాయి. మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అయ్యి చేసుకుంటే కాస్త వర్షం పడ్డప్పుడు తినడానికి చాలా బాగుంటాయి. కాకపోతే ఒక్కటండి, కొంచెం టైం దొరికినప్పుడు మాత్రమే ఇవి చేయండి. కొత్తగా చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అందుకే నేను ఓన్గా ఆలోచించే ఈ వీట్ మోమోస్ నేనే ఓన్గా ఆవకాయ పప్పు ఛానల్ ప్రొడక్షన్ అనమాట. నేను ఓన్గానే ట్రై చేశాను ఇది. గోధుమ పిండిని మనం ఏముందండి, చపాతీ పిండి రెగ్యులర్గా కలిపినట్టు కలిపి పక్కన పెట్టుకోవడం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసి, ఆ తర్వాత చిన్న చిన్న పెద్దగా మనం చపాతీని పెద్దగా స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఒత్తటం, దాన్ని ఒక గ్లాస్ తీసుకొని లేదా షేప్ ఇచ్చేది తీసుకొని షేప్స్ చేయడం, రౌండ్ షేప్ చేసి పక్కన పెట్టుకోవడం. ఈ లోపల కంటెంట్ ఏదైతే మనం కుక్ చేస్తామో, గ్రీన్ పీస్ స్టఫింగ్ కూడా ఇచ్చాను మొన్న ఒక రోజు. గ్రీన్ పీస్ లైట్గా వేపుకొని మ్యాష్ చేసుకుంటే కూడా మంచి స్టఫింగ్ అవుతుంది. ఇది ఒకటి కర్రీ టైప్ అనమాట. ఇలా అన్ని స్టఫింగ్ కొంచెం కొంచెం దాంట్లో పెట్టేసి చక్కగా ఫోల్డ్ చేసి మనం కజ్జికాయలు ఒత్తుకున్నట్టుగా పెట్టేసి దాంట్లో మోమోని స్టీమ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కాన్సెప్ట్ అయితే ఆవిరి కొడికించడం, తర్వాత వితౌట్ ఆయిల్, బాగా డీప్ ఆయిల్ ఏమి ఉండదు, లైట్గా ఆయిల్ రాయటమే కదా. మేము మోమో షేపింగ్ మన మోదక్ షేప్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇంకొక షేపింగ్స్ కూడా చేసుకోవచ్చు. టైం పడుతుంది. ఎవరికైతే ఒక 4 సరిపోతే ఇంట్లో, ఒక 5-6 సరిపోతాయి అనుకున్న వాళ్ళకి షేపింగ్ టైం ఉంటుంది. లేదు ఒక 4-5 ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎందుకంటే తిన్నా కొద్దీ తినాలనిపించేది మంచి రెసిపీ ఇది. అందులో మీరు చిన్న చిన్న పన్నీర్ ముక్కలు కాస్త ఇంకా కూడా పన్నీర్తో పాటు చీజ్ యాడ్ చేశారంటే పిల్లలు ఇంకా కూడా క్రేవింగ్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇష్టమైతే వీట్ చేసుకోండి, లేదా మైదాతో చేసుకోండి. మోమో చట్నీ మీరు స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా, అలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా ఒక 10 నిమిషాల సేపు దాన్ని మోమో చట్నీని ఉడికిస్తూ దాన్ని చల్లార్చి ఓ రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. అంతేనండి. వేడివేడిగా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ రైనీ సీజన్లో డిప్ చేసుకొని మోమో చట్నీతో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఆవకాయ పప్పుని ఛానల్ 1 and 2 రెండు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఛానల్ కదా. దీంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో సెకండ్ ఛానల్ లింక్ షేర్ చేశాను, లేదంటే పోస్ట్లో షేర్ చేస్తున్నాను. అక్కడ కూడా కొన్ని రెసిపీస్ యాడ్ చేస్తున్నాను. మీకు అవకాశం ఉంటే చెక్ చేయండి. ఓకే.